రే మర్చిపోయా మనోడికి ఇంకో పెచ్చుందండో. పెళ్లి వెరైటీగా చేయిస్తాను చెప్పి పేట్ల మీద కానిచ్చేస్తున్నా పెట్టి. అంకుల్ వెరైటీ కోసం శోభన గదిలో స్వీట్ల బదులు చింతకాయలు పెడితే అల్లుడికి డౌట్ రాదు? బాబు కొంచెం నోడుదోలు ఎక్కువే. ఆ డిగ్రీ నాకు 18 ఏటా వచ్చింది. ముందు మీరు పదండి. రే ఎందుకురా ఏడుస్తున్నావు? మా మమ్మీ డాడీ కొట్టుకుంటున్నారు. అందులో మీ నాన్నవర్రా? మాస్టారు ఆ విషయం తెలియకే కొట్టుకుంటున్నారు. అమ్మా అమ్మాయిని ఎడం వైపు కూర్చోబెట్టండి. ఏం పంతులు గారు ఎందుకలాగా? అమ్మాయిని ఎడం వైపు అబ్బాయిని కుడివైపు కూర్చోబెట్టడం సాంప్రదాయం తల్లి. సాంప్రదాయం ప్రకారం కాదు, ఇన్కమ్ ప్రకారం. ఎలాగెలాగెలాగా? అకౌంట్స్ రాసినప్పుడు సంపాదన కుడివైపు ఖర్చులు ఎడమవైపు రాస్తాం. అందుకే అమ్మాయిని ఎడమవైపు అబ్బాయిని కుడివైపు కూర్చోబెడతాం. ఆహా, భగవద్గీత అంత బరువు లేకపోయినా అందులో ఉన్నంత విషయం ఉంది నాయన. కానీ మీ దగ్గర ఏ విషయం లేదు. హలో ఏంట్రా పెద్ద ఫ్యామిలీ మ్యారేజ్ చేస్తున్నావంట? మ్యారేజ్ చేయట్లేదు, మేనేజ్ చేస్తున్నాను. అదేంటి అసలే వెతికి తీసుకొచ్చిన సంబంధం ఉన్నావు కదా? అవునరా, పాపం పెళ్లి కూతురు లేచిపోతే వాళ్ళ బాబు నేను ఊర్లన్నీ వెతికి తీసుకొచ్చి సెట్ చేసిన సంబంధం రా. బిజినెస్ లో లాస్ అయిందని ఆ అప్పుల్ని కట్టిన డబ్బులతో కవర్ చేసుకుందామని పెళ్లి కొడుకు ఫాదరు, నడతప్పిన కూతురు కడుపు కవర్ చేయడానికి పెళ్లి కూతురు ఫాదరు, వీళ్ళిద్దరు ఈ సీక్రెట్లు మేనేజ్ చేస్తూ నేను మ్యారేజ్ చేస్తున్నాను. నీకు సెల్ఫీ సీక్రెట్ చెప్పనా? ఏంట్రా అది? పాపం ఆ పెళ్లి కొడుకు అమ్మాయి గుణవత్ అనుకుంటున్నాడు, గర్భవతిని తెలియదు ఎదవకి. ఈ విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియకూడదు, జాగ్రత్త. నా సంగతి పక్కన పెట్టి గానీ ముందు నువ్వు జాగ్రత్త. అసలే నీకు నోటిదోలు ఎక్కువే. కామన్ గా గోడ చెవులుంటాయి కానీ ఇక్కడ మైకులు ఉన్నాయి, అందుకే మైక్ దూరంగా వచ్చి మాట్లాడుతున్నా. ఓకే ఉంటా, బాయ్. ¿Te gusta la música? Es muy bonita. ఇదండి మనోడి క్యారెక్టర్. ఈ సెల్ఫీల పెచ్చ నోటి దోలతో ఏం చేస్తాడో చూద్దాం. డాడీ ఎవడరా నువ్వు? నీ కొడుకుని. నా కొడుకా? ఆనందమా ఆశ్చర్యమా? అనుమానం. మమ్మీని లైన్ లో పెట్టకపోతే మన ఫ్యామిలీకే అవమానం. అంటే